బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మళ్లీ సొంత గూటికి రానున్నారు. కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో తాటికొండ రాజయ్య సమావేశమయ్యారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్ని కేసీఆర్ కు రాజయ్య వివరించారు. బీఆర్ఎస్ లో చేరేందుకు రాజయ్యకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని రాజయ్యకు ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక ఖాయమని తాటికొండ రాజయ్యకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ సుమిత్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లో మరో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అంటే స్టేషన్ ఘన్పూర్లో సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి రాజయ్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కడియం శ్రీహరి ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరారో అనివార్యంగా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్లో చేరడం ఇక లాంఛనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కి రాజీనామా చేసినటువంటి తాటికొండ రాజయ్య ఢిల్లీలో 10 జనపద్ మెట్లెక్కి కాంగ్రెస్లో చేరేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అనేక మంది కాంగ్రెస్ నాయకులకి టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్లో కలిసేందుకు కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యం లోపల రాజయ్య తన సొంత గూటికి చేరడం ఇక లాంఛనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో అనివార్యంగా రాజయ్య బీఆర్ఎస్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాజయ్య దాదాపు అంటే వారం రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరతాడనేటువంటి చర్చ జరిగినప్పటికీ మొన్నటికి మొన్న వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనకు ముందు రాజయ్యకు టికెట్ ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజయ్య కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపల వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో చర్చ జరిగినప్పుడు మొత్తం ఆయనను పిలుస్తారని చెప్పి ఊహించారు. ఈ నేపథ్యంలో రాజయ్య కూడా టికెట్ ఆశించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు సమీపం లోపల ఒక ఎమ్మెల్యే సూచన మేరకు 5 కిలోమీటర్ల దూరంలో కేసీఆర్ పిలుపు కోసం వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ రాజయ్యను ఆ భేటీకి పిలవలేదు. కేవలం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ జరిపి చివరికి సుధీర్ కుమార్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కేవలం రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళడం అనేటువంటిది రాజయ్యకి మైనస్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యం లోపల బీఆర్ఎస్కి కూడా రాజయ్యకు సంబంధించినటువంటి అనివార్యమైనటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం లోపల రాజయ్యని ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉద్యమకారుడుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సుధీర్ కుమార్, వీళ్ళంతా కూడా రాజయ్యని తీసుకెళ్లి ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఆయన తీసుకెళ్లడం అనేది జరిగింది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజయ్య పార్టీలో కొనసాగితే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం లోపల రాజయ్యను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. అక్కడ రాజయ్యను కేసీఆర్ కూడా మొత్తం చాలా ఆత్మీయంగా ఆయనను ఆహ్వానించారు. ఆత్మీయంగా ఆయనను పలకరించి పార్టీలో ఆయన కొనసాగేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే స్టేషన్ ఘన్పూర్ రాజకీయాల లోపల మాత్రం మళ్ళీ రాజయ్యకి మాత్రం అక్కడ స్టేషన్ ఘన్పూర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేటువంటి ఈ భేటీలో తెలుస్తున్నటువంటి సారాంశం. ఈ భేటీలో ప్రధానమైనటువంటి అంశాలు చర్చ అంటే రాజయ్య ఖచ్చితంగా కేసీఆర్కి వివరణ ఇచ్చారు. నేను పార్టీలో కొనసాగుతాను, పార్టీతో ఉంటాను, కేవలం కడియం శ్రీహరి వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేటువంటి హామీని కేసీఆర్ కు రాజయ్య ఇచ్చాడు. కేసీఆర్ కూడా అంటే కడియం శ్రీహరి ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి సమయం లోపల ఆయనకి ఇచ్చిన హామీ వేరకు మాత్రం కడియం శ్రీహరి కూతురును ఆశీర్వదించి టికెట్ ఇచ్చాను, ఆయన నాకు మోసం చేశాడనేటువంటి ఒక ఆత్మీయతను ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు. మొత్తం మీద ఒక చివరగా ఒక ట్విస్ట్ అయితే ఉంది. తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించే పరిస్థితి లేదు. కేవలం పార్టీలో కొనసాగుతాడు, కొత్తగా పార్టీలో చేరేటువంటి సిచ్యువేషన్ లేదు. కండువా కప్పేటువంటి అవసరం లేకుండానే ఆయన పార్టీలో కొనసాగేటువంటి గ్రీన్ సిగ్నల్ మాత్రం కేసీఆర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక లాంఛనమే పార్టీ కార్యక్రమాల్లో రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తిరుగుతారు. సుమిత్ర. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్.